ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. లక్కీ ఛాన్స్ ఇచ్చిన బీజేపీ హైకమాండ్ ఈటల రాజేందర్కు ఊహించని టెస్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ మెజారిటీ గెలిపే లక్ష్యంగా బీజేపీ పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సీటు ఈటల రాజేందర్కు అధిష్టానం ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని హైకమాండ్ కూడా చెప్పినట్లు సమాచారం. దీంతో మేడ్చల్ జిల్లాలో ఈటల రాజేందర్ ఇంటి వద్ద బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. అధికారికంగా పార్టీ నుంచి ప్రకటన రానప్పటికీ ఈటల రాజేందర్ అభిమానులు, పార్టీ శ్రేణులు మాత్రం ఈటలకు టికెట్ ఖాయమని, భారీ మెజారిటీతో గెలుపు తథ్యమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఆశించిన నేతలు వీరే. ఇక ఈటల రాజేందర్ కూడా మల్కాజిగిరి ఎంపీ స్థానం పైన ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన అక్కడను మొదటి నుంచి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీజేపీలో ఇతర నేతలు కూడా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించి మల్కా, కొమరయ్య లాంటి పలువురు సీనియర్ నేతలు టికెట్ ఆశించారు. వీళ్ళందరూ ఇప్పటికే ప్రచారం సైతం మొదలుపెట్టారు. కానీ ఆ స్థానం టికెట్ ఈటలకే ఇవ్వనున్నట్లు జాతీయ నాయకత్వం కూడా ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తుంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి సీట్ బీజేపీకి హాట్ సీట్గా మారింది. ఎందుకంటే ఇక్కడ ఉత్తరాద్రి ప్రభావం ఎక్కువ. దీంతో ఖచ్చితంగా మోడీ మంత్రం పనిచేస్తుందని బీజేపీ నేతలు భావించారు. దీంతో ఈ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనేది ఉత్కంఠ పెరిగింది. మొత్తానికి తెలంగాణలో మల్కాజ్గిరి స్థానం అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈటల రాజేందర్ పక్కడ్బందీగా ప్లాన్ కూడా చేసుకుంటున్నారు. గతంలో ఈటలకు బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పుడు ఎంతటి కీలక బాధ్యత అప్పగించారు. ప్రస్తుతానికి లోక్సభలో జరిగిన తప్పిదాలను మళ్ళీ పునరుద్ధరణ కాకుండా ఎంపీ స్థానాలకు సంబంధించి బండి సంజయ్ను ఫామ్లోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ ఈటల రాజేందర్ కాకుండా రెండో స్థానంలో ఉంచేసి బండి సంజయ్ని మొదటి స్థానంలో పెట్టారు. ఇప్పుడు తెలంగాణలో ఇవే హాట్ టాపిక్గా మారుతున్నాయి రాజకీయాలు.